కాకినాడలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మొంతా తుఫాను కాకినాడలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను తీరం దాటే సమయంలో తీవ్ర గాలులకు వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగే అవకాశం ఉంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా 3000 విద్యుత్ స్తంభాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు రాయలసీమ జిల్లాల నుంచి కాకినాడకు 1000 మంది లైన్మెన్లను రప్పిస్తున్నారు. కాకినాడలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మొంతా తుఫాను కాకినాడలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పూర్తి అప్డేట్స్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. విజయ్ చంద్రిక, మొంతా తుఫాను కాకినాడ జిల్లా వైపు దూసుకొస్తుంది. ప్రధానంగా కాకినాడ తుని మధ్య రేపు అర్ధరాత్రి ఏ క్షణమైనా తీరం దాటుతుందని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రధానంగా కాకినాడ రూరల్, ఉప్పాడ, తొండంగి, కోనసీమ జిల్లాలోని 6 తీర ప్రాంత మండలాలు, యానాం ఈ ప్రాంతాల్లో నష్టం చాలా దారుణంగా భయానకంగా ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా తుఫాను తీరం దాటే సమయంలో 100కు పైగా కిలోమీటర్ల పైగా వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ వ్యాప్తంగా 2000 వరకు విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నేపథ్యంలో తుఫాను తీరం దాటిన తర్వాత విద్యుత్ సరఫరాకు సంబంధించి సమస్యలు తక్షణం పునరుద్ధరించడం కోసం 3000 విద్యుత్ స్తంభాలు కూడా అందుబాటులో తీసుకొచ్చారు. అదేవిధంగా రాయలసీమ నుంచి 1000 మంది వరకు లైన్మెన్లు, ఇతర సిబ్బందిని కూడా తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతోనూ కలెక్టర్లతోనూ సమీక్ష నిర్వహిస్తూ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చూడాలని పదే అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మొత్తం అన్ని శాఖల అధికారులు సెలవులు రద్దు చేసుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా కాకినాడలో సముద్రం ఏదో అల్లకొల్లాలంగా మారింది. ఈరోజు ఉదయం నుంచి అయితే వాతావరణం పూర్తిగా మారిపోయి ఎక్కడికక్కడ భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ప్రతిపాడలు అయితే ఈదురుగాలులకు పంటలు నేలకూరుగానే, పలు చోట్లయితే పిడుగులు పడి మూగజీవాలు కూడా చనిపోయిన పరిస్థితి నెలకొంది. ఇది కాకుండా తీరం దాటిన సమయంలో కుంభవృష్టి భారీగా ఉంటుందని అంచనాల నేపథ్యంలో ప్రజలను సురక్షిత స్థావరాలకు తరలించడం కోసం జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా పునరావాస కేంద్రాలకు అధికారులు తీర ప్రాంత ప్రజల్లో మండలాల ప్రజల్ని అప్రమత్తం చేసి పునరావాస శిబిరాలు తరలిస్తారు. అయితే ఇక్కడ ప్రధానమైన చిక్కు ఏంటంటే చాలా మంది తీర ప్రాంతాల్లో తుఫాను హెచ్చరికల్ని కూడా లైట్ తీసుకుంటూ తాము పునరావాస శిబిరాలకు వస్తాం కానీ భోజనం చేసి వెళ్తాం కానీ అక్కడ ఉండమని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు బుజ్జగించడానికి కూడా అధికారులు కొంత రకంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే దాదాపు ఒక్క కోనసీమ జిల్లాలోనే 10 మండలాల్లో 10,000 మంది వరకు తీర ప్రాంత ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సిద్ధమవుతారు. కాకినాడలో కూడా 269 శిబిరాలు కూడా ఎక్కడికక్కడ ప్రజలను తరలించడం కోసం ఇప్పటికే నిత్యావసరాలు కూడా సిద్ధం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతం అయితే పూర్తిగా ఉప్పాడ బీచ్ రోడ్ అయితే పూర్తిగా ధ్వంసమైంది. అలలో పెద్ద ఎత్తున ఎగసి పడుతుండడం ఉప్పాడ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికీ వారిని సురక్షిత ప్రాంతాలు కూడా అధికారులు తరలించారు. ప్రధానంగా తుఫాను తీరం దాటే సమయంలో ఈదురుగాలుల బీభత్సం అధికంగా ఉంటుందని ప్రజలెవరు కూడా ఇళ్ల నుంచి కూడా బయటకు రావద్దని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. మరోపక్క కాకినాడలో తుఫాను తీరం దాటుతుందని హెచ్చరికలు
చూసి కొంతమంది అయితే ఫేక్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ప్రజల భయభ్రాంతులు గురి చేసేలాగా వేరు ఫేక్ వీడియోలు కూడా ప్రచారంలో తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం కూడా హెచ్చరించింది. మరోపక్క కూడా జిల్లాకు సంబంధించి ఇప్పటికే 100 మంది గజెత్తగాళ్ళని ప్రభుత్వం రంగంలో దించింది. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సంబంధించి మొత్తం 100 మంది వరకు సిబ్బంది తీర ప్రాంత మండలాల్లో మోహరించారు. అదేవిధంగా తుఫాను తీరం దాటిన తర్వాత వర్షం 3-4 రోజుల వరకు కొనసాగే ప్రమాదం ఉన్నందున ఎవరికైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి కానీ ఇతరత్ర ఇబ్బందులు తలైతే హాస్పిటల్ అండ్ వీల్స్ సదుపాయం కూడా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు దాదాపు 86 వరకు అంబులెన్సులతో పాటు సమీపంలోనే చికిత్స అందించేలా కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖతో అధికారులు కూడా సంప్రదింపులు చేశారు. ఓ రకంగా చెప్పాలంటే తుఫాను ఎంత భారీ అయినప్పుడు కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించకుండా సాధ్యమైనంత వరకు నష్టాన్ని తగ్గించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా విద్యుత్ సంబంధించి అంతరాయం తలెత్తిన తర్వాత సాధ్యమైనంత వేగంగా పవర్ రెస్టోరేషన్ చేయడానికి వీలుగా విద్యుత్ శాఖ సిబ్బంది కూడా అగ్నిమాపక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే పవర్ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా విద్యుత్ లేక నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున ఇప్పటికే అధికారులు కీలకమైన మొబైల్ టవర్స్ దగ్గర కూడా జనరేటర్ సిద్ధం చేశారు. అలాగే పెద్ద హైటెన్షన్ వైర్లు కానీ ట్రాన్స్ఫార్మర్ కూడా పడిపోతే తక్షణ వాటిలో రెస్టోర్ చేయడం కూడా రాజమండ్రిలో భారీ స్థాయిలో టవర్లు కూడా సిద్ధం చేస్తారు. ఎక్కడికక్కడ అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ తుఫాను నష్టాన్ని సాధ్యంత వరకు తగ్గించేందుకు వీలుగా అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు ఇచ్చారు. మరోపక్క కాకినాడ జిల్లాలో తుఫాను తీరం దాటుతున్న నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ ఈ రోజు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఏలేరు రిజర్వాయర్కి వరద పోటెత్తుతుండడంలో ఇప్పటికే ముందస్తుగా 3500 క్యూసెక్ల వరద వదిలివేయడంతో కాలువలన్నీ కూడా పొంగి పొరుగుతున్నాయి. అయితే ఈ తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు వస్తే రిజర్వాయర్ మరింత పొంగి పొరలే ప్రమాదం ఉండడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. అలాగే కాకినాడ సముద్రం మధ్యలో ఉన్న హోప్ ఐలాండ్కి అయితే 110 మంది మత్స్యకారులు అక్కడే ఉండిపోయారు. తుఫాను నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలు రావాలని చెప్పినా తమకు తుఫాను అలవాటైనని ఎక్కడే ఉంటామని మొండికేసి కూర్చుంటే జిల్లా అధికారులు, పోలీసు, రెవెన్యూ వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా బోట్లు తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాలు తరలించారు. అదేవిధంగా కాకినాడ పోర్టులో 5వ నెంబర్ ప్రమాదక హెచ్చరిక కూడా ఎగరవేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి అధికారులు అంచనాకు వచ్చారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి వివిధ దేశాలకు చెందిన నౌకల్లోకి కార్గో ఎగుమతి దిగుమతులు పూర్తిగా నిలిపివేశారు. బెర్తల వద్ద అలల తాకిడి కానీ గాలుల తీవ్రత అధికంగా ఉంటాయనే హెచ్చరిక నేపథ్యంలో 15 నౌకలను సముద్రంలోకి పంపించి అక్కడ కూడా మొత్తం పోర్టులు పూర్తిగా నిలిపివేశారు. ఓ రకంగా చెప్పాలంటే తుఫాను తీవ్రత నేపథ్యంలో ఎక్కడా నష్టం జరగకుండా అటు సీఎం చంద్రబాబు కానీ ఇటు పిఠాపురం నియోజకవర్గంలో నష్టం ఎక్కువగా ఉంటుందని, అదేవిధంగా మత్స్యకార ప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చే ప్రమాదం ఉన్నందు నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ కానీ మరోపక్క లోకేష్ కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కష్టకాలంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టని కూడా ఆదేశించారు. ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో తుఫాను సంబంధించి ప్రతి నష్ట నివారణ కూడా చేసేందుకు అడుగడుగునా సిద్ధమవుతుందని చెప్పాలి. విజయ చంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు.